హలో బ్యాచిలర్ సిస్టర్స్, మీకోసం ఈరోజు అయితే సాంబార్ చేయడానికి అయితే వచ్చేసాను. మునక్కాయ ముల్లొంకాయ సాంబారు. మేమైతే ముల్లొంకాయ అంటాం దాన్ని. మీరేమంటారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఒక టమోటా ఎర్రగడ్డ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, మునక్కాయ ముల్లొంకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆవాలు వేసుకొని, టమోటా ఎర్రగడ్డ అందులో వేసేసి, ముల్లొంకాయ అంటాం కదా దాన్ని అయితే అందులో వేసేసి బాగా ఫ్రై చేసేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత అయితే మునక్కాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే అందులోనే వేసేసి బాగా కలుపుకొని మిరప్పొడి వేసుకొని, మిరప్పొడి స్మెల్ పోయేంత వరకు కలుపుకొని, వాటర్ అయితే వేసుకొని ఆ కూరగాయలంతా ఉడికేంత వరకు మనం పెట్టాలన్నమాట. అంతలోపల పప్పు అయితే ఉడికించుకునింది, దాన్ని రుబ్బుకొని అంటే పప్పు గుత్తితో ఎనుపుకొని ఆ మునక్కాయలు అవంతా ఉడికిపోయిన తర్వాత ఈ పప్పుని ఎత్తి అందులో వేసేసేయాలి. మీకు చింతపండు కలిపి పెట్టుకొని చింతపండుని అయితే అందులో వేసేసేయాలన్నమాట. ఆ పప్పులోనే పోసుకునేసి ఆ కాయలంతా ఉడికిపోయిన తర్వాత అందులో పోసేసేయాలి. గుబగుబా ఉడికిన తర్వాత దించుకునేయాలి. మీకైతే లాంగ్ వీడియో కావాలంటే కింద అయితే ట్యాగ్ చేస్తాను, దాని అయితే చూసేసేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ చూడండి.